ప్రయత్నించాడు ఏంటంటే పరిశుద్ధాత్మ గురించి. పోయిన వారం నేను అదే చెప్పాను. అపొస్తలుల కార్యాలు 1వ అధ్యాయం కానించి నేను చెప్పడం జరిగిందని, 3వ అధ్యాయం వరకు కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే మనమంట చచ్చిన వారితో సమానం అంట. పరిశుద్ధాత్ముడు అనేవాడు ఆయన శక్తి మనల్ని ఆవరించాలంట. ఆయన మన మీద కుమ్మరింపబడాలంట. పరిశుద్ధాత్మ శక్తి లేకుండా ఆయనకి ఇష్టంగా మనము ఉండలేమంట. ఎందుకంటే దేవుడే మాట్లాడుచున్నాడు ఏమంటే ఆత్మ లేని వాడు నా వాడు కాదు. ఆయన వాడుగా ఉండాలంటే మనం ఏం పొందుకోవాలండి? పరిశుద్ధాత్మ అనే శక్తిని మనము పొందుకోవాలి. యేసు ప్రభు గారు చెప్తున్నారు ఏమనంటే, నేను యోహాను నీళ్ళలో మీకు బాప్తిస్మం ఇచ్చి ఉన్నాడు, మరి అగ్నిలో బాప్తిస్మం మీరు పొందువారికి యెరూషలేము విడిచిపెట్టి ఎక్కడికి మీరు వెళ్ళకండి. అంటే దైవజనులు ఇచ్చిన బాప్తిస్మం నీటి ద్వారా ఇచ్చారు. మనం పొందుకోవాల్సిన బాప్తిస్మం దేని ద్వారా పొందుకోవాలంట? అగ్నిలో బాప్తిస్మం పొందాలని దేవుడు స్వయంగా ఆయనే మనకు చెప్పి ఉన్నాడు. అయితే ఆ అగ్నిలో బాప్తిస్మం అనేది చాలా పొదువైపోయిందండి. పరిశుద్ధాత్మ భాషలు లేవు, వరాలు లేవు, కళలు లేవు, ప్రవచనాలు లేవు, కళలు లేవు, దర్శనాలు లేవు, ఏమీ లేకుండా ఉన్నామంటే మనలో ఏమి లేదంట? పరిశుద్ధాత్మ అనే శక్తి. అంటే పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే మందిరానికి రాలేమండి మనం. కానీ మందిరానికి వస్తున్నాం అంటే మనలో ఎవరున్నారట? పరిశుద్ధాత్మ శక్తి అండి. మనకు ఒప్పింపజేస్తున్నాడంటే ఏమనంటే, ఇవాళ ఆదివారం కనుక త్వరగా వెళ్ళి మందిరానికి, నువ్వు పాటలు పాడు, నువ్వు ఆరాధన చెయ్యి, నువ్వు ప్రార్థన చెయ్యి, నువ్వు వాటి విను, నాలో బలపడు అనేసి ప్రేరేపించి చేస్తున్నాడు. ఎవరంటే ఒప్పింపజేస్తున్నాడు ఎవరంటే పరిశుద్ధాత్ముడు. అయితే పరిశుద్ధాత్మ అనే శక్తి కొత్త నిబంధనలో ఉంది, పాత నిబంధనలో కూడా. పాత నిబంధనలో పరిశుద్ధాత్మ శక్తితో ఎవరు నింపబడ్డారో ఎవరైనా చెప్పగలుగుతారా? దావీదు మహారాజు అంట పరిశుద్ధాత్మ అనే శక్తితో నింపబడి మందస్సం వెళ్తుంటే ఆ మందస్సం ఎదుట ఆయన ఏం చేస్తున్నాడంట? నాట్యం చేస్తున్నాడంట. ఒక మహారాజు, 12 గోత్రాలను పాలిస్తున్న మహారాజు, దేవుడి చేత ఏర్పరచబడ్డవాడు, ఎన్నో కార్యాలు చేశాడు. అలాంటి ఆయన మరి నార వస్త్రం ధరించుకుని మందస్సం ఎదుట ఆయన ఏం చేస్తున్నాడంట? నాట్యం చేస్తున్నాడు. దేవుడికి స్తోత్రం. పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉంటే ఆరాధన చేసినప్పుడు మనం ఎక్కడైతే నుంచున్నామో అక్కడే నుంచి ఉండిపోము. మనలో ఏమొస్తుంది? కదిలింపు అనేది వస్తుంది, ఉజ్జీవం అనేది వస్తుంది. వచ్చి ముసలవారమైన కానీ ఏం చేస్తామంటే నాట్యం చేస్తాం, ఆరాధన చేస్తాం. ఎప్పుడంట? పరిశుద్ధాత్మ శక్తి మనలో ఉన్నాం. దావీదు భక్తుడు నాట్యం చేస్తుంటేనంట ఆ కిటికీలో నన్ను చూస్తుందంట. ఎవరండి? తన భార్య అయినా తన భార్య అయిన మీకాలు కిటికీలో నుండి చూసి అంటుందంట, ఆయన ఇంట్లోకి రాగానే ఆశీర్వదించడానికి వచ్చాడంట, ఇంట్లోకి అన్నదట, ఆహా మహారాజా, పెద్దగా కూడా ఎగిరినట్లుగా ఎంత బాగా ఎగురుతున్నావు, నువ్వు రాజు అనుకుంటున్నావా సామాన్యులు అనుకుంటున్నావా అని హేళన చేస్తుందంట. హేళన ఎవరు చేస్తుందండి? రాజుని చేస్తుందా పరిశుద్ధాత్మని చేస్తుందా? పరిశుద్ధాత్మని చేస్తుంది. రాజును కూడా హేళన చేస్తుంది. అప్పుడంటే దావీదు మహారాజు అంటాడు కదా, నువ్వు బ్రతుకు దినములన్నీ కూడా పిల్లలను కనబడగా నువ్వు రాజుకి ఏమొచ్చిందండి? కోపం వచ్చింది. ఎవరినంటే కోపం వచ్చింది? పరిశుద్ధాత్మ శక్తి. నువ్వు దూషించడానికి నువ్వు సరిపోతావా? తండ్రిని అనొచ్చంట, కుమారుని అనొచ్చంట, కానీ పరిశుద్ధాత్మని ఎవరైతే దూషిస్తున్నారో వాళ్ళు క్షమించబడ్డాక వాక్యమే సెలవిస్తుంది. అయితే ఇంకా మనం చూసుకుంటే కీర్తనల గ్రంథం 22వ అధ్యాయము మరి 11వ వచనం కాదు చూసుకుంటే దావీదు చక్కగా మాట్లాడుతున్నాడు. ఏమనంటే ఆయన సొంత మాటలు కావు, ఆయన సొంత ఆలోచనలు కావు, వందల సంవత్సరాల క్రితం జరిగే విషయాలన్నీ కూడా దావీదు ప్రవచనం మీద చెప్తున్నాడు. మరి 22వ అధ్యాయం కీర్తనలో 11వ వచనం కానించి కొన్ని విషయాలు చదవండి. శ్రమ వచ్చి ఉన్నది, శ్రమ వచ్చి ఉన్నది, వృషభముల అనేకులు నన్ను చుట్టుకొని ఉన్నది, భాషాను దేశపు బలమైన వృషభములు నన్ను
వారించి ఉన్నవి. చీల్చుచును గద్దించుచున్న సింహము వలె వారు నోళ్లు తెరచుచున్నారు. నా బలము ఎండిపోయి చిల్ల పెంకుల వలె ఆయను, నా నాలుక నా దవడను అంటుకొని ఉన్నది. నీవు నన్ను ప్రేతల భూమిలో పడవేసి ఉన్నావు, కుక్కలు నన్ను చుట్టుకొని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దావీదు భక్తుడు ఏమంటున్నాడండి? ఇదిగో నీళ్లు పారపోసినట్లుగా నన్ను పారపోస్తున్నారు. ఇదిగో నా కాళ్ళు చేతులు పొడుస్తున్నారు. నేను నా నాలుక నా దవడను అంటుకుంటుంది, నా గొంతు ఎండిపోతుంది. నేను దుర్మార్గులు నన్ను చుట్టుకొని ఉన్నారు, కుక్కలు నా చుట్టూ ఉన్నారు అనేసి ప్రవచనం ఎత్తి మాట్లాడుచున్నాడండి. ఎవరండి? దావీదు మహారాజు. ఆ ప్రవచనం ఎక్కడ నెరవేరింది? సిలువలో యేసు ప్రభు గారిని సిలువలో వేసినప్పుడు ఆయన కాళ్ళు చేతులు ఏమయ్యారండి? ఒడిచి ఉన్నారు. కాళ్ళకి చేతులకి ఏం వేస్తారండి? చీలలు వేసి ఉన్నారు. ఆ ప్రభు ఏమంటున్నాడు? నాకు దాహం వేస్తుంది. అది నాకి ఏమైపోతుందంట? అంటుకుని పోతుందంట. నాకు దాహం వేస్తుందంటే దాహం మంచినీళ్ళు ఇచ్చి వారు ఏమైనా తీర్చారా? చేదు చిరకాయలకి ఇచ్చి ఉన్నాడు. ఆయన్ని యాలన చేస్తారు. ఏమనంటే, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే సిలువ మీద నుండి కిందకి దిగు. ఆ సిలువలో ఉన్న వాళ్ళు ఏమంటారు? నువ్వు దేవుడు కనుక నువ్వు రక్షించుకో, ఆ తర్వాత మమ్మల్ని కూడా నువ్వు రక్షించు అంటున్నాడు. అయితే ఇలాగా యాలన చేశారు, ఇలా పొడిశారు. దాహముగా ఉంది, నాకు ఎందుకు పోతుంది, నేను ఇలాగ చేర్చబడుతున్నాను, దుర్మార్గులు నా చుట్టూ ఉన్నాను అని ఎవరు ప్రవచనం ఎత్తారంటే దావీదు మహారాజు ప్రవచనం ఎత్తారు. ఆ ప్రవచనం ఎలాగా ఆయన సొంత తెలుగుతో జ్ఞానంతో మాట్లాడా? పరిశుద్ధాత్ముడు బయలుపరచకపోతే ఏ విషయమో కూడా ఆయనకి తెలియదండి. పరిశుద్ధాత్మ గురించి మనం ఇంకా చూసుకుంటే లూకా సువార్త 1:36 ఒకసారి చదవండి. లూకా సువార్త 1:39. ఆ దినములందు మరియ లేచి యూదా ప్రదేశములోని కొండ సీమలో ఉన్న ఒక ఊరికి త్వరగా వెళ్లి జక్కర్యా ఇంటిలో ప్రవేశించి ఎలిజబెతుకు వందనము చేశాను. ఎలిజబెతు మరియ యొక్క వందనవచనము వినగానే ఆమె గర్భములో శిశువు గంతులు వేసెను. అంతటా ఎలిజబెతు పరిశుద్ధాత్మతో నిండుకొనినదై బిగ్గరగా ఇట్లనెను, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ ప్రార్థించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరియమ్మ ఎలిజబెత్ ఉన్న గ్రామంలోకి వెళ్ళిందండి. మరియమ్మ గర్భవతిని ఎవరికి కూడా అప్పటికి తెలియదండి. ఎలిజబెత్ 6 నెలలు గర్భవతి అయితే మరియమ్మకి ఎన్నో నెలలండి? 3వ నెల గర్భవతి. అయితే ఈ మరియమ్మ గారు ఎక్కడికి వెళ్ళారంట? ఎలిజబెత్ గారు ఉన్న ఊరికి వెళ్ళారు. ఎలిజబెత్ జక్కరియా అంటే వాళ్ళ వృద్ధులా ఎవరులా? వాళ్ళ వృద్ధులు. బాగా ముసలమ్మ అయిపోయిన తర్వాత ఆవిడ నీళ్లు పోసుకుంది కనుక ఆవిడ సిక్కేసంట చాలా బయటకు రాలేదు. ఎవరండి? ఎలిజబెత్ అమ్మ. ఆ ఇంట్లో ఉన్న ఆవిడ దగ్గరికి ఇప్పుడు ఎవరు వెళ్ళారట? పరుగు పరుగుని వెళ్ళి మరియమ్మ గారు ఆ ఇంట్లో ప్రవేశించిన వెంటనే ఎలిజబెత్ గర్భంలో ఉన్న శిశువు, ఆయన పేరెంట యోహాను, ఇంకా పెట్టలేదు అప్పటికి. ఆ శిశువు అంట గొంతులు వేస్తున్నాడంట. ఎందుకు? మరియమ్మ గారు మా ఇంట్లోకి వచ్చారు. అప్పుడు ఎలిజబెత్ అమ్మ దగ్గరికి ఎక్కడ ఏమొచ్చిందంట? పరిశుద్ధాత్మ అనే శక్తి వచ్చి ఏమంటుంది? నా ప్రభు తల్లి నా దగ్గరికి రావడము నాకు ఎంత సంతోషమా! నా ప్రభు తల్లి నా దగ్గరకు రాగానే నా కడుపులో ఉన్న శిశువు గంతులు వేస్తుంది అని నీకు ఆశీర్వదించబడదు కాక అని మరియమ్మని ఎలిజబెత్ అమ్మ ఏం చేస్తుందండి? దీవిస్తుందంట. అంటే మరియమ్మ నీళ్ళకి వస్తుందని కానీ, మరియమ్మ గర్భవతిని కానీ, ప్రభు పుడతాడని కానీ ఆవిడకి ఎవరైనా చెప్పారండి? ఎలిజబెత్ అమ్మకి ఎవరైనా చెప్పారా? చెప్పలేదు. కానీ ఎలా తెలుస్తుంది ఆవిడకి? పరిశుద్ధాత్ముడు ఆవిడ మీద ఉన్నాడు కనుక, ఆమెలో ప్రవేశించాడు కనుక మరియమ్మ ఏ పరిస్థితిలో వాళ్ళ ఇంటికి వచ్చిందో పరమాత్మను మోస్తుందన్న సంగతి ఆవిడ బయలుపరచబడి ఉన్నది కనుక అలాగ మరియమ్మని ప్రభువుని కనపరుస్తుంది. ఎవరంటే ఎలిజబెత్ అమ్మ. ఎలాగంటే పరిశుద్ధాత్మ శక్తి
నిండుకున్నది కనుక. ఇంకా మనం చూసుకుంటే 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 26వ వచనం చూసుకొచ్చండి. 2వ రాజుల గ్రంథము 5వ అధ్యాయం 26వ వచనం. అంతటా ఎలీషా వానితో, ఆ మనుషుడు తన రథము దిగి నిన్ను ఎదుర్కొనుటకు తిరిగి వచ్చినప్పుడు నా నా మనసు నీతో కూడా రాలేదా? ద్రవ్యములను, వస్త్రములను, ఒలివ చెట్ల తోటలను, ద్రాక్ష తోటలను, గొర్రెలను. అయితే గెహాజీ అంట మూటలన్నీ ఇంట్లో పెట్టుకుని ఎండు బంగారం వస్త్రాలు, ఎడగాల వస్త్రాలన్నీ కూడా ఇంట్లో పెట్టుకుని ఎవరి దగ్గరకు వచ్చి నిలబడ్డాడండి? ఎలీషా దగ్గరకు వచ్చి నిలబడింది. ఎలీషా అంటాడు కదా, గెహాజీ నువ్వు ఎక్కడికి వెళ్ళావు, ఎక్కడి నుంచి వచ్చావు అన్నప్పుడు గెహాజీ అన్నాడు, నీ దాసుడు నేను ఎక్కడికి కూడా వెళ్ళలేదు నాయనా, నేను ఇక్కడే ఉన్నాను నాయనా అన్నప్పుడు, నువ్వు వెళ్ళి ఆ మూటలు తెచ్చుకున్నావు చూస్తావా నయమాన్ దగ్గర నుంచి, అప్పుడు నా మనసు నీతో కూడా. ఎవరిని పలుపరుస్తామండి మనం? ఎవరి కళ్ళు కప్పేస్తామండి మనం? ఎవరి కళ్ళు కప్పగలుగుతాం? ఈ లోకంలో ఉన్న మనుషుల కళ్ళు కలుపుతాం కానీ ఎవరి కళ్ళు కప్పలేమంట? దేవుని కళ్ళు మనము కప్పలేము. మనం చేసే ప్రతిదీ కూడా ఆయన చూస్తూనే ఉన్నాడు. అయితే గెహాజీ అనుకున్నాడు, మన యజమానుడు ఏమో ఇంట్లో కూర్చున్నాడు, ఆయన మూలన ఉన్నాడు, అందు గురించి నా పని నేను చక్క పెట్టేసుకుని నా ఇంట్లో పడేసుకుని నేను చక్కగా వచ్చేద్దాం, నేను అబద్ధం ఆడిన విషయం నా యజమానుడికి తెలియదు అనుకున్నాడు. కానీ గెహాజీ నయమాను యొక్క పరిగెత్తినప్పుడు ఎవరి మనసు వెళ్ళిందంట? ఎలీషా గారి మనసు గెహాజీతో కూడా వెళ్ళి ఉన్న దేవుడికి స్తోత్రం అన్నాడు కదా. మరి నా మనసు నీతో కూడా రాలేదా? వెండి బంగారాలు, దాస్యాన్ని, ఆస్తుల్ని, ద్రాక్ష తోటల్ని, పొలాలని సంపాదించుకుంటూ ఇది సమయమా? దేవుడికి స్తోత్రం. మనమంట చాలా సంపాదించుకోవాలని మనం ఏం చేస్తామంట? ఆరాటపడతామంట, పరిగెడుతూ ఉంటామంట. అయితే దేవుడు ఏమంటాడంటే, ఈ లోకంలో ఉన్నంతా కూడా వ్యర్థమే, ఇది ఏది కూడా రాదు, కేవలం మీరు మాత్రమే, నువ్వు నేను మాత్రమే కడవరకి కూడా ఉంటాం. ఈ లోకంలో నువ్వు ఎంత సంపాదించినా కానీ అది నువ్వు విడిచిపెట్టి రావాల్సిందే అనేసి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మనం పరిగెడతాం దేని గురించి? ఎక్కడైనా ఏదైనా వస్తుంది, ప్రభుత్వం వారు మనకి ఇది ఇస్తున్నారంటే మనం ఏం చేస్తాం? త్వరగా వెళతాం, ఎందరికాడే వెళ్తాం, ఎందుకంటే వెనకాల వాళ్ళకి ఉంటుందో లేదో అనేసి. దేవుడు ఏమంటున్నాడంటే, వాటి గురించి మీరు పరిగెట్టండి, మీకు ఏమి కావాలో నాకు తెలుసు. లాక్డౌన్ లో 6 నెలలు దేవుడు మనల్ని పోషించడా లేదా? ఏ లోటు లేకుండా దేవుడు మనల్ని పోషించి ఉన్నాడు. మరి 6 నెలలైనా ఆయన శక్తి సరిపోవడం, మన జీవిత పర్యంతం కూడా దేవుడు మనల్ని పోషించడం సమర్థుడు. ఆయనంట అరుణోదయమున దేవుడు మనకు సహాయము చేస్తున్నాడు. అయితే గెహాజీ మీద ఎలీషా గారికి ఏమొచ్చిందండి? కోపం అనేది వచ్చింది. ఎందుకు వచ్చిందంటే, వెళ్ళాడు సరే నాయన నువ్వు వద్దన్నావు, నాకైతే ఆశ కలిగింది నాయన, వస్త్రాలు చూసి ఆశ కలిగింది, లేకపోతే ఆ వెండి చూసి ఆశ కలిగింది కనుక కొంచెం తెచ్చుకోవడానికి వెళ్ళాను నాయన, నన్ను క్షమించిన ఆయన కాళ్ళ మీద పడితే సరిపోయేదానికి ఆయన అబద్ధం ఆడాడు కనుక నయమాను పోగొట్టుకున్న పుస్తకం ఎవరు సంపాదించుకున్నారట? గెహాజీతో పాటు వారి సంతానం అంతా కూడా వచ్చి ఉన్నదండి. ఎందుకంటే గెహాజీ అబద్ధం ఆడాడు, ధనం కొరకు, కొత్తలున్న ధనం కొరకు పరిగెట్టాడు. అయితే నేను చెప్పే వాక్యం ఏంటంటే, పరిశుద్ధాత్మ శక్తి లేకుండా మనం ఏమీ కూడా చేయలేం. పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే మన భక్తి చల్లారిపోతుందంట, మన ప్రార్థనలు ఎదగలేకపోతున్నాం అంటాం. పరిశుద్ధాత్మ శక్తి లేకపోతే కార్యాలు జరగట్లేదంటే, సంఘంలోనేమి, గృహాల్లోనేమి, జీవితాల్లోనేమి. అందు గురించి నేను పరిశుద్ధాత్మ శక్తి పొందుకోవాలని వాక్యం చెప్పాలని ఆశపడుతున్నాను. దావీదు గారు పొందుకున్న పరిశుద్ధాత్మ శక్తి, ఎలీషా గారు పొందుకున్న పరిశుద్ధాత్మ శక్తి, ఏలీ గారు పొందుకున్న పరిశుద్ధాత్మ శక్తి, ఎలిజబెత్ మాత పొందుకున్న పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడు నువ్వు నేను కూడా పొందుకోవాలా, విడిచిపెట్టాలా? పొందుకోవాలంటే మన హృదయాలు ఎవరికి ఇవ్వాలంట? దేవునికి.
అన్నిటికీ చోటు ఉంటాం కానీ మన హృదయంలో దేవునికి చోటు ఉండదు. ఆయన అంటున్నాడు, ఆకాశ పక్షులకి గుళ్ళు ఉన్నాయి, నకల గొర్రెలు ఉన్నాయి, మనిషి కుమారుడు నివసించడానికి ఇంత స్థలం కూడా ఎవరి హృదయంలోనే కూడా దేవుడికి స్థలం ఇవ్వాలండి. ఎప్పుడో చూసిన సినిమా గుర్తుంటది, ఎప్పుడో చూసిన కబుర్లు, ఎప్పుడో చెప్పుకున్న కబుర్లు గుర్తుంటాయి, కానీ దేవుని వాక్యము ఉంటారా, గుర్తుంటుందా? అంతకు ముందు చెప్పిన వాక్యం పోయిన వారం ఏం చెప్పారంటే గుర్తుకి రాదు. అది ఎందుకు గుర్తుకు రాదంటే సాధారణ మనలో ఉండనివ్వదు. మన కొరకు ఏమి తొట్టులు ఉన్నాయంట, నీళ్ళు నిలవని తొట్టులు ఉన్నాయంట. అయితే నా వాక్యం ఏంటంటే పరిశుద్ధాత్మ శక్తి గురించి నేను మాట్లాడాలని ఆశపడుతున్నాను. అపొస్తలుల కార్యము 4:1 నేను వాక్యంలోకి ఇప్పుడు వచ్చానండి. ఇంకెప్పుడు హెచ్చరికగా చెప్తాను. అపొస్తలుల కార్యాలు 4:1 వారు ప్రజలతో మాట్లాడుచుండగా యాజకులను దేవాలయపు అధిపతియు సద్దుకయ్యులను వారు ప్రజలకు బోధించుటయు యేసును బట్టి మృతులలో నుండి పునరుత్థానము కలుగునని ప్రకటించుటయు చూచి కలవరపడి వారి మీదకి వచ్చి వారిని బలాత్కారముగా పట్టుకుని సాయంకాలమైనందున మరునాటి వరకు వారిని కాలువలో ఉంచిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ సత్యకాయులు, పరిసయ్యులు, బోధకులు, శాస్త్రులు, ప్రధానులు వీళ్ళందరూ కూడా ఎలాంటి వారండి? దేవుని పేరు చెప్పుకొని దేవునికి ఏర్పాటు చేయబడిన వారు. వీళ్ళు ఎవరికి భయపడేవారంటే ధర్మశాస్త్రానికి భయపడుతున్నారు, కానీ యేసు ప్రభు అంటే వీళ్ళకి అంత లెక్కలేదు. అంటే ఆయన ఒక ప్రవక్త అనుకోవచ్చు, లేకపోతే ఆయన ఒక విధంగా వచ్చాడు అనుకోవచ్చు, లేదా వడ్ల వారి కుమారుడు అనుకోవచ్చు, యేసేపు మరియాలు పుట్టినవాడు అనుకోవచ్చు. యేసు ప్రభు అంటే వాళ్ళు పడతలేదు. వాళ్ళు ఎవరంట? సద్దుకాయులంట, పరిసయ్యులంట, యాజకులంట, కయపంట అన్నంట. వీళ్ళందరూ కూడా ఎవరు పట్టుకుని నిలబెట్టారంటే మంచిని పేతురుని, యోహాన్ని పట్టుకుని వారందరూ మరి ఉండగా వాళ్ళ మధ్యని నిలబెట్టారంట. పేతురు, యోహాను ఎలా కనబడుతున్నారంటే వీళ్ళ కంటికి వీళ్ళు ఏదో నేరం చేసిన వారిలాగా కనబడుతున్నారండి. కనబడినప్పుడు మరి వీళ్ళని బంధించి ఆ రాత్రి ఆ సాయంత్రం అయిపోయింది కనుక మళ్ళా మనుషుల రోజు ఉదయం మనకి ఎక్కడ ఉంచారంటే వీళ్ళిద్దరిని కావలలో ఉంచారు. దేవునికి స్తోత్రం. కావలలో ఉంచడం ఏంటి? సరసాల్లో ఉంచి ఉన్నారు. మనుషులు దినాన్ని వాళ్ళని ఏం చేయాలనుకుంటున్నారు? చంపేయాలని అనుకుంటున్నారు. అయితే ఈ కార్యం ఎందుకు జరుగుతుంది? నేను అపొస్తలుల కార్యాలు 3 చెప్పాను. పుట్టినది మొదలుకొని ఒక కుంటివాడు దేవాలయం దగ్గర కూర్చుని, శృంగారం అనే దేవాలయం దగ్గర కూర్చుని భిక్షం అడుక్కుంటాడంట. చెప్పారా లేదా వాక్యం? చాలా మందికి తెలుసా లేదా? భిక్షం అడుక్కుంటుంటే పేతురు, యోహాను వెళుతుంటే వాడు ఏమనుకున్నాడు? వాళ్ళ దగ్గర ఏమైనా అడుగునేమో అని అనుకున్నాడు. ఎందుకంటే ప్రశస్తమైన వస్త్రాలతో చక్కగా వస్తున్నారు కనుక వీళ్ళ దగ్గర ఏమైనా దొరికినాయి. మనం కనిపెట్టినప్పుడు పేతురు ఏమన్నాడు? 2 బంగారాలు నా దగ్గర లేవు, కానీ మా కలిగిందే నీకు ఇస్తున్నామని అతను కుడి చేయి పట్టుకోగానే అతను దిగ్గన లేచి గంతులు వేసుకుంటూ దేవాలయంలోకి వెళ్ళి శిలోమాను మంటపంలోకి వెళ్ళి కనబడినప్పుడు చూసిన వారందరూ కూడా విభ్రాంతి నొంది ఉన్నారంట. అయితే ఈ యొక్క ఇద్దరు ఏ నామమును బట్టి స్వస్థపరిచారు? వీళ్ళకి ఏ అధికారం ఉంది? వీళ్ళు ఏమన్నా శాస్త్రులా, పరిచయులా, లేకపోతే యాజకులా? ఏ నామమును బట్టి స్వస్థపరిచారు? వీళ్ళు అసలు విద్యలేని వాడు కదా, వీళ్ళు మాట్లాడేవారు కదా, వీళ్ళు ఏ విధముగా ఈ కార్యం చేశారు, వీళ్ళు ఎందుకు స్వస్థపరిచారు అని ఏం చేస్తున్నారంటే నిలదీసి అడిగి ఈ స్వస్థపరిచినందుకు వీళ్ళిద్దరిని తీసుకెళ్ళి ఎక్కడ వేశారంటే స్థలంలో వేసి ఉన్నారు. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటి? యేసు ప్రభు పేరట ఏ కార్యము కూడా జరగకూడదు. యేసు ప్రభు గురించి ఎవరు సువార్త చెప్పకూడదు. ఈ రోజుల్లో కూడా ఉన్నారు. ఏమంటారు? ఈ పాస్టర్ గారు అంట కొంచెం నూనె రాస్తేనంట స్వస్థ వచ్చేద్దంట. టీవీలో కూడా చూపిస్తున్నారు. ఏముంది? ఇంకో ఈ నూనె రాస్తే స్వస్థ వచ్చేద్దా? ఈ నూనె రాస్తే రోగులు బాగుపడిపోతారా అని అడుగుతూ ఉంటారు. ఇంకేం చేస్తూ ఉంటారు. దేవుడు చెప్పాడు ఏమని? మీరు ఎవరైతే బలహీనతగా ఉంటే సంఘ పెద్దలను పిలిచి నూనె రాసి అతని వరకు ప్రార్థన చేయండి. విశ్వాసరహితమైన ప్రార్థన రోగిని స్వస్థపరచును. ప్రభు చెప్పాడు ఏమని అంటే నూనె రాసి ప్రార్థన చేయమని. ప్రభు చెప్పాడు కనుక ఆ నూనెలో ఏమందంట? స్వస్థత. అది ఎవరు
ఆయన ఉపకారమును గూర్చి వారు దేని వలన స్వస్థత పొందినని నేడు మిమ్మల్ని విమర్శించుచున్నారు కనుక మీరందరూ ఇశ్రాయేలు ప్రజలందరూ తెలుసుకోవలసినదేమనగా. చాలమ్మా. అయితే పేతురు యోహాను ప్రజలందరినీ వాడు పుట్టిన కాడి నుంచి కుంటువాడై ఉన్నాడే, వాడు దేవాలయం దగ్గర కూర్చుని అడుక్కుంటాడని అందరికీ తెలుసు కదా. వాడిని స్వస్థపరిచినందుకు, వాడు నడుస్తున్నందుకు, వాడు బాధపడినందుకు ఎందుకు మమ్మల్ని నిలదీస్తున్నారు మీరు? ఎలా అడుగుతున్నారంటే పరిశుద్ధాత్మ శక్తితో నిండుకున్నాడు అంటే ఎవరు? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా నిండుకుంటా? పేతురు గారు. పేతురు గారు అతను ఏమన్నా చదువునంటే ఏమన్నా ఉందా? 33.5 సంవత్సరాలు ప్రభుత్వం పరిచయం చేశాడు. ఆయన ప్రభుత్వం నడిచాడు. ఆయన మాట్లాడుతుంటే పరిశుద్ధాత్మ శక్తితో మాట్లాడుతుంటే ఎవరు కూడా విగ్రహమలేకపోయారంట. అయితే ఇంకా మనం చూసుకొని అపోస్తలుల కార్యాలు 4:22 చదువు. స్వస్థపరచుతాను ఆ సూచక క్రియ ఎవరి విషయంలో చేయబడను వాడు 40 ఏళ్ల కంటే ఎక్కువ వయసు గలవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవాలయం దగ్గర కుర్చీని పెంచుకుంటున్నారు చూసారా? కుంటివాడు. వాడి వయసు ఎంత అండి? వెనకాలంలో వాళ్ళు చెప్పట్లేదు. వాడి వయసు ఎంత? కుంటివాడి వయసు ఎంతండి? 45 సంవత్సరములు అంటండి. అంటే పుట్టినది మొదలుకొని 40 సంవత్సరాల వరకు కూడా వాడంట నలుగురితో మోయబడుతున్నాడు అంట. అయితే మరి ప్రభు కృప అతని మీద ఉంది కనుక దైవజనుల ద్వారా స్వస్థత పొంది వాడు లేచి నడిచి గంతులేస్తుంటే ఈ 40 సంవత్సరాల వాడు నడుస్తుంటే చూసిన వారికి ఏమొస్తుందంట? చూసిన వారికి ఏమో సంతోషం కలుగుతుంది. కానీ పెద్దలు ఉన్నారు చూస్తారా, కైపాన్ లాంటి వీళ్ళు, వాళ్ళ యాజకులు, ప్రత్యేకింపబడిన వారు, వాళ్ళు ప్రజలతో పూజింపబడుచున్న వారు వాళ్ళు. అయితే వాళ్ళకి ఏమొచ్చిందంటే అసూయ వచ్చేసిందండి. ఎందుకంటే ఇప్పుడు వారికి ప్రజలు మనమే దేవుడి తర్వాత దేవుళ్ళు అన్నారు, కొలిసారు, గౌరవించారు. ఇప్పుడైతే ఈ పేదలు ఏమన్నా యేసు ప్రభు నామం బట్టి వీళ్ళు స్వస్థపరిచేస్తారు. వీడు పుట్టిన కాడి చెప్పుకుంటున్నాడు, వీడు నడిచేస్తున్నప్పుడు వీడు నడవడం చూసి వీళ్ళందరూ కూడా మనల్ని గౌరవించక కేవలం పేదలు యోహాను యేసు ప్రభు పేరు ఎవరైతే సువార్త చేస్తున్నారో వాళ్ళు మాత్రమే గౌరవిస్తారని వీళ్ళందరికీ ఏమొచ్చిందంటే అసూయ అనేది వచ్చిందండి. కానీ వాడిని చూసి చాలా మంది పేదలు పరిశుద్ధాత్మతో నింపబడిన వాడే మరి ప్రభు నామం బట్టి మీరు సిలువ వేయకుండా ఏసుని సిలువ వేశారు మీరు. ఆయన 3వ రోజు వేశాడు, 40 రోజులు కనపడ్డాడు, పరలోకానికి ఆరోహణమయ్యాడు. ఈయన ద్వారానే ఈ పని జరిగింది. కానీ మా శక్తితో కాదు, మా భక్తితో కాదు, మా బలముతో కాదు, మీరు సిలువ వేసిన ఏసుని బట్టి కార్యం జరిగిందని సువార్త ప్రకటిస్తుంటే ఆ రోజు ఎంతమంది రక్షించబడ్డారంట? 5,000 మంది దేవుని సన్నిధికి వచ్చి ఉన్నారంట, చేర్చబడి రక్షించబడ్డారంట. దేవునికి స్తోత్రం. వాడు నడిచాడని సంతోషం, లేకపోతే ప్రభు నామం గొప్పగా ప్రసారింపబడుతుందని ఈర్చండి. ఈ రోజుల్లో కూడా మరి ప్రభు దగ్గరికి చాలా మంది వెళ్ళిపోతున్నారు. ఏమేమో ఇచ్చి రామంటున్నారు. వాళ్ళు క్రిస్మస్ వచ్చిందంటే బట్టలు ఇస్తున్నారు, ఇలాంటివన్నీ చూసుకుని వెళ్ళిపోతున్నారు వీళ్ళు అని అనుకుంటారని ప్రజలు. ఏదో ఇస్తే వచ్చేవాళ్ళం కాదు మనం. దేవుడు ప్రేమ రుచి చూసి దేవుడు మనకి చేసిన కార్యాలను బట్టి దేవుని సన్నిధికి మనము వస్తున్నాం, నమ్మకంగా ఉన్నాం. దేవునికి స్తోత్రం. జీవకులని ఎవరు రమ్మన్నారంటే దేవుని సన్నిధికి ఎవరైనా రమ్మన్నారమ్మా? మీకు బలహీనత కలిగింది, దేవుడు పుట్టాడు, భర్త విడిచిపెట్టినా, ఎవరు విడిచిపెట్టినా దేవుడు విడిచిపెట్టలేదు కదా. ఆయన ప్రేమను ఏమేమి చూపించాడు కదా దేవుని సన్నిధికి. నువ్వు అంత బలహీనత స్థితిలో ఉన్నప్పుడు మరి ఏదైనా వస్తే ఎంత డేంజర్ అంటే అది ఏమి రామగారు దేవుడు ఎంతగానో ఫస్ట్ ఫుడ్ పాస్టర్ గారు, ఫస్ట్ పొలం పాస్టర్ గారు కంట, ఏదైనా పాస్టర్ గారు కంటే పాస్టర్ పనే బాగుందని అంటారు. అది ఈర్స్ అన్నమాట. కానీ పాస్టర్ గారు పడే ప్రయాసం ఎవరికి తెలుసండి? దేవుడికే తెలుసు. అర్ధరాత్రి గారు ఫోన్ చేస్తే వెళ్ళాలా, గాలి అట్టుకుందంటే వెళ్ళాలా, కరోనా వచ్చిందంటే వెళ్ళాలా, ఇంకోటి కావాలంటే వెళ్ళాలా. ఎందుకంటే పాస్టర్ గారు ఎవరి చేతిలో సాధనముగా ఉన్నాడంటే దేవుని చేతిలో సాధనముగా ఉన్నాడు. అందుకే పేతురు యోహాను వారిని మధ్య నిలబెట్టి కొట్టడానికి ప్రయత్నించారు, శరస్థాయిలో వేస్తారు. ఎన్నో చేసినా ఏది కూడా ఆమె చేసే పని లేదు. దేవుడి పని ఆటంలో రాదండి.
అటెండ్ చేయాలనుకుంటారు చాలా మంది, కానీ అది జరిగే పని కాదు. ఎందుకంటే ఈ పని దేవుడిదే కానీ మనది అదన్నమాట. ఇంకా మనం చూసుకోవచ్చు అపొస్తలుల కార్యాలు 4:31 వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోట కనిపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నిండిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా బోధించిరి. వారు ప్రార్థన చేయగానే వారు కూడి ఉన్న చోటు కంపించెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వారు ప్రార్థన చేయగానే వారు కూర్చున్న చోటు ఏమైపోయిందటండి? ఏమైంది? కంపించు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం ప్రార్థన చేస్తుంటే మనం కూర్చున్న చోట కంపిస్తుందా? అసలు కదిలించబడుతున్నామా? అసలు దేవుడికి గట్టిగా స్తోత్రం చేస్తున్నామా? పరిశుద్ధాత్మతో నింపబడుతున్నామా? వారు కూర్చున్న చోటంతా వారు ప్రార్థన చేయలేమైపోయిందంటండి, కంపించిందంట. మనం ప్రార్థన చేస్తే మన ఇంట్లో సమస్యలు తీరిపోవాలా? మనం ఎవరికైనా ప్రార్థన చేస్తే వాళ్ళ సమస్యలు తీరాలా? అలా తీరాలంటే ఏం చేయాలి? మొదటగా పరిశుద్ధాత్మతో నింపబడాలి. పేతురు గారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు, యోహాను గారు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. వారు ఎవరి మీద చేతులు వేస్తుంటే వాళ్ళ పరిశుద్ధాత్మ శక్తి వచ్చేస్తుంది. వాళ్ళందరూ కూడా ఒక చోట కూడా ప్రార్థన చేయగా వాళ్ళు కూర్చున్న చోటంతా కూడా కంపించింది. దేవునికి స్తోత్రం, కంపించింది. ఆత్మ పొందాలంటే ఊరికనే పొందుతామా? ఆ రోజుల్లోనంట తమ స్థిరాస్తులన్నీ కూడా అమ్మి ఎవరి పాదాల దగ్గర పెట్టేవారంటండి? ఎవరి పాదాల దగ్గర పెట్టేవారు? అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేవారంట. ఏమమ్మేస్తండి? వాళ్ళకున్న ఇల్లు, వాళ్ళకున్న పొలాలు, వాళ్ళకున్న స్థలాలు అమ్మేసి ఎక్కడికి తెచ్చి పెట్టేవారంటండి? అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేవారు. ఎందుకో తెలుసా? ఎందుకు పెట్టేవారో తెలుసా? సువార్త చేయాలంటే ధనము కూడా అవసరం. సువార్త పని కావాలంటే, ఎక్కడికైనా ఇల్లు కావాలంటే, లేకపోతే ఆ రోజుల్లో 5,000 మంది సాక్షిపడ్డారంటే 5,000 మంది ఇళ్ళకి వెళ్ళేవారు కాదంట. అపొస్తలులు కూడా ఉండేవారంట. అయితే దేవుని పనిలోనే ఉండేవారంట, ప్రార్థన చేస్తూనే ఉండేవారంట. ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేస్తున్న పరిశుద్ధాత్మను పనిచేస్తూనే ఉండేవాడంట. అలా చేసినప్పుడు వీళ్ళు ఏమనుకున్నారంట? నా ఇల్లు నాకు శాశ్వతం కాదు, నా పొలం నాకు అక్కర్లేదు, నా దేవుడే నాకు చాలు అని అవన్నీ అమ్మేసి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టి రేయింబగళ్ళలో ప్రార్థన చేస్తూనే ఉండేవారంట. ఇంటింటా కూడుకుంటూనే ఉండేవారంట. దేవాలయంలో తప్ప కూడుకుంటూ ప్రార్థన చేస్తూనే ఉండేవారంట. అలాంటప్పుడు పరిశుద్ధాత్మ శక్తి వస్తుందా లేదా? వస్తుందా లేదా? వస్తుందండి. ఏదైనా ఇల్లు అమ్మనుకో, దాంట్లో ఏమి ఇవ్వాలంటే దేవుడికి ఏమి ఇవ్వాలండి? 10వ వంతు దేవుని 10వ వంతు ఇవ్వము. అంటే ఇవ్వమని కాదు, ఇస్తారు, చాలా మంది ఇస్తారు, ఇవ్వలేని వాళ్ళు కూడా ఉన్నారు. కానీ 10వ వంతు కాదు కదా వాళ్ళు తెచ్చింది. ఏం చెప్తారండి? అసలే తెచ్చి ఆస్తులు అమ్మి ఎవరి పాదాల దగ్గర పెడుతున్నారు? అపోస్తలుల పాదముల దగ్గర. ఇలాగే ఏ మాస్టర్ గారైనా అమ్మ మీ ఇల్లు అమ్మేసి దేవుని సేవకి ఇచ్చేస్తామమ్మా అని అన్నామనుకో, దైవంటారు. ఏమంటారు? అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు? దశం భాగం ఇవ్వడానికి కూడా చాలా కష్టమైపోతుంది. ఇవాళ సహోదరు సాక్ష్యం చెప్పారు ఎందుకంటే చక్కగా ప్రభావముడు అయిపోయారు. అది చాలా నుంచి ప్రార్థన చేస్తున్నాం, దేవుడు ఆ కార్యము సఫలం చేశాడు. అలాగే మనం చూసుకుందాం ఇంకా మరి అపోస్తలుల కార్యాలు 5:3 అందరికీ తెలిసిన విషయమే ఇది. అప్పుడు పేతురు, అననీయ, నీ భూమి వెలలో కొంత దాచుకొని పరిశుద్ధాత్మను మోసపుచ్చుటకు సాతాను ఎందుకు నీ హృదయంలో ప్రేరేపించెను? దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వీళ్ళందరూ తెచ్చి ఆస్తి అమ్మేస్తున్నారంట, గృహాలు అమ్మేస్తున్నారంటే. ఎందుకు అమ్మేస్తున్నారంటే సేవ కొరకు ఉపయోగపడాలా. మనం వచ్చి ప్రతి పైసా కూడా సేవ కొరకు ఉపయోగపడాలి. అందు గురించి మనం అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెడదాం. మనకు ఉంటే మనకు శాశ్వతం ఏంటిది, మనం ఏమైనా పట్టిపోతామా అనేసి ప్రతిదిన సత్యన దేవుడి కొరకే మనం జీవిద్దామని వాళ్ళందరూ తెచ్చి అపోస్తలుల పాదాల దగ్గర పెడుతుంటే దాంట్లో అన్నయ్య సఫీరా అని భార్యాభర్తలు ఇద్దరు ఉన్నారంటే వాళ్ళిద్దరికి కూడా ఒక ఆలోచన వచ్చిందంటే ఏమనంటే, ఏమండి మనకు కూడా పొలం ఉంది కదా, మరి మనం చూస్తేనేమో చక్కగా దేవుళ్ళలో ఉంటున్నాము, దేవుళ్ళు ఎదుగుతున్నాము, అపోస్తలుల దగ్గర కదా మనం
అనుకుంటున్నాం, అందరూ తెచ్చిస్తుంటే నాకు కూడా మనసు మారిందండి, మనం పొలం అమ్మేసి మనం కూడా అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేయచ్చు, దేవునికి స్తోత్రం అన్నది భార్య. అప్పుడు భర్త ఏమంటాడండి, అయ్యో నువ్వు చెప్తే ఇంకేం చేస్తావమ్మా, నువ్వు ఇంకా మాట అనలేదని చూస్తున్నాను నేను, మన ఇద్దరం కలిసి ఆ పొలం అమ్మేద్దాం అనేసి బేరం పెట్టారండి. వాళ్ళు ఏమనుకున్నారంటే కొంచెమే వస్తున్నా పొలానికి ఎక్కువ రాదు అని అనుకున్నారంట. అయితే ఆ పొలానికి అనుకున్న దానికంటే రేట్ ఎక్కువ వచ్చిందండి, దేవునికి స్తోత్రం. ఎక్కువ వస్తే అప్పుడు మళ్ళా తన భార్య వచ్చి అంటుందంట, మరి ఎక్కువ వచ్చింది కదండి, మనం ఎంతో రాదనుకున్నాం, చాలా ఎక్కువ వచ్చింది కనుక కొంత మనం దాచుకుందాం, కలవలు పట్టుకెళ్ళి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేద్దాం అనేసి ఇద్దరు కలిసి ఆలోచన చేసుకున్నారు, దేవునికి స్తోత్రం. మంచికైతే ఇద్దరు ఆలోచన చేసుకోవాలా, కానీ వాళ్ళిద్దరు చెడుకు కూడా ఇద్దరు కూడా ఆలోచన చేసుకున్నారు. ఇద్దరు ఆలోచన చేసుకుని ఆవిడ అంటుందంట, నేను ఇవన్నీ చక్క పెట్టేసుకుని నేను వచ్చేస్తాను, నువ్వు నాకంటే ముందుగా వెళ్ళిపోయి ఈ డబ్బులు వాళ్ళ దగ్గర పెట్టాను అనేసి మొదటిగా ఎవరిని పంపించిందంట, అననీని తన భర్తనే పంపించిందంట. ఆయన చక్కగా వచ్చాడంట. కొంతమంది చూడండి ఏదైనా కార్యం చేస్తే గర్వంగా ఉంటామా లేదు, సంతోషంగా ఉంటామా లేదు, ఎందుకంటే నేను దేవుని సన్నిధిలో ఈ కార్యము చేస్తున్నాను. అయితే చక్కగా సంతోషంగా డబ్బులు పట్టుకొచ్చాడంట. ఆ మూట అంతా కూడా అపోస్తలుల పాదాల దగ్గర పెట్టి ఉన్నాడండి. అప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడ్డాడు. ఎవరండి? పేతురు గారు ఎప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో నింపబడి ఉన్నారు కనుక, ఆత్మ పేతురు గారి మీద నిలిచి ఉన్నారు కనుక పేతురు అంటాడంట, అననీయ నీ పొలం ఇంతకే అమ్ముతావా అంటాడు, దేవునికి స్తోత్రం. అప్పుడు ఏమనాలా, పేతురుతో అబద్ధం ఆడతాను, ఆయన పరిశుద్ధాత్మతో అబద్ధం ఆడగలరా ఏమని, అయ్యా కొంచెం వస్తున్నాడు, కొంచెం తీసుకున్నాను, మరి ఇంతే పట్టుకొచ్చాను, నా పొలం అంతగా మనం చెప్పాలా లేదా అని అంటాడంట. మరి నయ్యను కూడా నేను ఇంతకే అమ్ముతున్నాను, కానీ ఆ మాట ఇంకా ఆయన పలుకుతుండగానే పరిశుద్ధాత్మ శక్తి అనగా నేను కొట్టి చచ్చిన వాడే కింద పడిపోయి మరణించాడు, దేవునికి స్తోత్రం. ఈయన మరణించాడని తెలియక తన భార్య ఏం చేస్తుందండి, అన్ని చక్క పెట్టుకెళ్ళి నూనె మరి బాటిల్ అన్ని పట్టుకెళ్ళి బైబుల్ పట్టుకెళ్ళి చక్కగా ఈ రోజు మేము సత్కార్యం చేస్తాము, ఎందుకంటే మా పొలమో దేవుని సేవకులకు ఇచ్చేస్తాం, దేవుని పనికి ఉపయోగపడుతుంది అని సంతోషంగా ఆవిడ కూడా వస్తే జరిగినది ఏకగా వస్తే అప్పుడు పేతురు గారు అంటున్నారు, పెరిగా నీ పొలం ఎంతకే అమ్మావా అంటే ఆవిడ కూడా ఏమంటుందంటే, అయ్యా నా పొలం ఎంతకే, అవును ఇంతకే అని చెప్పారు. అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి, ఇదిగో ఈ పెన్మిటి పాత పెట్టిన వారి పాదములు మా పిట్టనే ఉన్నవి, వారు నిన్ను నువ్వు మోసుకెళ్ళిపోవద్దని ఆమెతో చెప్పారు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరిని శోధించారండి? భార్య భర్తలు ఇద్దరుని దేవుని శోధించారట, పరిశుద్ధాత్మని శోధించారట. అయితే దేవుని శోధించడానికి మనం సరిపోతామా? అయితే వాళ్ళిద్దరూ కూడా మరణం పొందారండి. కానీ దాచుకున్న డబ్బు ఏమైనా ఉపయోగపడ్డదా? వాళ్ళకి ఉపయోగపడలేదు. దేవుని సన్నిధిలో అంట మనం అవునంటే అవును, కాదంటే ఎవరమ్మన్నారు, వాళ్ళ దగ్గర ఉంటే వాళ్ళదే కదా పొలం. అయితే ఒక మనుషుడంట దేవుని దగ్గర సమర్పణ చేసుకున్నాడంట. ఏమనంటే, మరి నాకు గొప్ప వ్యాధి వచ్చింది కనుక నా వ్యాధి అంతా పోతే నేనున్న ఇల్లు అమ్మేసి మరి నేను కానుకగా ఇచ్చేస్తానన్నాడు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమన్నాడట, తన ఇల్లు నమ్మేసి దేవుని సన్నిధిలో కానుకగా ఇచ్చేస్తానన్నాడు. అయితే అతను రోగం అంతా పోయింది, దేవుడు వరకుపడి ప్రార్థన త్వరగా అని అంటాడు, మనం పరిశోధన చేస్తాడు అనమాట. అతని వ్యాధి పోయింది, ఆయనకు ఆరోగ్యం వచ్చింది. ఇప్పుడు ఏం చేయాలండి? ఏం చేయాలి? ఇల్లు అమ్మేసి దేవునికి కానుకగా చేయాలి. అయితే అతని దగ్గర అంట ఎప్పటి నుంచో చక్కగా పెంచుకుంటాడట. ఏంటంట, ఒక రామచిలుక ఉందంట. ఆ రామచిలుకని ఆయన ఎప్పటి నుంచో పెంచుకుంటున్నాడు. అయితే ఈ రామచిలుకని ఇల్లులో దిక్కులు పెట్టి బేరపడుతున్నాడంట. ఏమనంటే, రామచిలుకేమో 1,00,000 రూపాయలు, ఇల్లేమో 1,00,00,000 రూపాయలు. రామచిలుకేమో 1 రూపాయి, ఇల్లేమో 1 రూపాయి,
రామచిలకేమో ₹1,00,00,000 అనేసి రెండు కలిపి బేరమాడుతున్నాడంట. అయితే ఈ ఇల్లు కొనుక్కున్న వాళ్ళకి ఇప్పుడు ఏమి ఇవ్వాలండి? రామచిలకని చేస్తున్నాడు. అయితే ఇల్లు కొనుక్కోవడానికి ₹1 ఇల్లు చూస్తారా లేకపోతే రామచిలక చూస్తారా? ఇల్లుకే చూస్తారండి. కానీ ఇల్లు అమ్మితే ఎంత వచ్చిందంట? ₹1 వచ్చిందంట. ఆ ఇల్లు అమ్ముకున్న ₹1 తెచ్చి ఎవరి పాదాల దగ్గర పెట్టాడంట? అపోస్తలుల పాదాల దగ్గర. కొంతమంది మొక్కుబడులు ఎలా ఉంటాయంటే, మరి మేలు అంతా నాది, మిగిలి ఉన్నదంతా ఇది అన్నట్టు. అయితే ఎవరైనా మోసం చేయొచ్చు, కానీ ఎవరిని మోసం చేయలేమంట? పరిశుద్ధాత్మ శక్తిని మనము మోసపుచ్చలేము. మనం త్వరగా మొక్కుబడి చేసుకోకూడదంట. మొక్కుబడి చేసుకున్న తర్వాత దాన్ని చెల్లించాలంట. ఒక సహోదరు ఉంది, అయ్యగారు నా స్థలం ఉంటే 10 లక్షలు వచ్చేస్తుందండి, మీరు దశభాగం ఇచ్చేస్తారంట. ఆ స్థలం అమ్మేస్తుంది. ఆవిడ 12 లక్షలు ఎంత వచ్చిందంట. కనీసం అమ్మా అని కూడా మాతో చెప్పలేదండి. చెప్తే మేము ఏమడుగుతామండి? మేము అడగకపోయినా అనిపిస్తుంది కదా, పాస్టర్ గారికి మాట ఇచ్చాను, ఆ మాట నేను నెరవేర్చుకోవాలి. కానీ ఆవిడ మళ్ళా మాకు గుళ్ళకి రాలేదు, ఆ పొలం అమ్మందంట మాకు ఏమీ కూడా ఇవ్వలేదు, మాకు దేవునికి ఏమీ కూడా ఇవ్వలేదు. అయితే ఇంకా వాళ్ళని మనం పక్కన పెడదాం, వాళ్ళ శాపం పొందారు, మరణించారు. కానీ శపించడానికి దేవుడు మనల్ని పిలలేదు, ఆశీర్వదించడానికి దేవుడు మనల్ని పిలిచి ఉన్నాడు. ఇంకా మనం చూసుకోవచ్చు. అపోస్తల కార్యాలు 6వ అధ్యాయంలోకి వచ్చేసింది. మనం అపోస్తల కార్యాలు 6వ అధ్యాయము 8వ వచనం చదువుకోవచ్చు. చెప్పను కృపతోను బలముతోను నిండిన వాడే ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక క్రియలను చేయుచుండెను. అప్పుడు నెబర్తీనుల జనబడబడిన సమాజంలోను, కురేనీయుల సమాజంలోను, అలెగ్జాంద్రియుల సమాజంలోను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వారిలోను కొందరు వచ్చి స్టెఫనుతో తర్కించరు గాని మాట్లాడుటయందు అతడు అగపరిచిన జ్ఞానమును అతన్ని ప్రేరేపించిన ఆత్మను వారు ఎదిరింపలేకపోయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. స్టెఫను అన్న వ్యక్తి ఎవరంటండి? ప్రభుతో ఉన్నవాడు, ప్రభు సంఖ్యలో చేరబడినవాడు. అతడంట జ్ఞానంతో నిండుకున్నాడంట, కృపతో నిండుకున్నాడంట. అంటే పరిశుద్ధాత్మ శక్తి మన మీదకి వస్తే మనకి ఏమొస్తుందట? ఏమొస్తుందండి? జ్ఞానం వస్తుందండి. తర్వాత దేవుని కృపతో మనము నిండుకొని ఉంటాం. అయితే జ్ఞానం, దేవుడే జ్ఞానం ఇస్తే ఆయనకు అసాధ్యం అంటే ఏమైనా ఉందా? చదువు లేని వాళ్ళు ఏం అడగాలండి దేవుణ్ణి? ఆయన నాకు చదువు, బైబిల్ చదవాలని ఆశగా ఉంది, నాకు బైబిల్ చదివే జ్ఞానమేనైనా అంటే ఇస్తాడా లేదా? ఇస్తాడండి. మరి చెప్పనంట జ్ఞానంతో నిండుకున్నాడంట, కృపతో నిండుకున్నాడంట. అనేక జాతుల వారు ఆయన్ని తరిగించడం వచ్చారంట. ఏమనంటే, ఈ యేసునామమును మీరు ఎందుకు ప్రకటిస్తున్నారు? యేసునామమును ఈ కార్యాలు ఎందుకు చేస్తున్నారు? మీరు ఈ నామమును బట్టి ఏ పని చేయడానికి వీలు లేదు, ఈ నామం ఎవరికి బోధించడానికి వీలు లేదు అని ఆటంకపరచడానికి, మాట్లాడడానికి కొంతమంది వచ్చినప్పుడు అంట స్టెఫను ఎలా ఉన్నాడంట? పరిశుద్ధాత్మతో నింపబడి, జ్ఞానంతో, కృపతో నింపబడి ఉన్నాడు కనుక వాళ్ళు ఎంతమంది మాట్లాడినా ఆయన ఎదిరించడం శక్తి వాళ్ళకి కాలేదు. దేవుడంట జ్ఞానం లేని వారికైనా జ్ఞానం ఇస్తాడు, తెలివి లేని వారికైనా తెలివిని ఇస్తాడు. నన్ను అడుగు, జ్ఞానం నీకు ఇస్తానంటున్నాడు. మనం లోకంలో ఎన్నో అడుగుతాం, కానీ నాకు బైబిల్ చదివే జ్ఞానం ఈయనంటే దేవుడు ఇస్తాడా లేదా? ఇస్తాడండి. విద్య లేని వారిని దేవుడు ఎలా చేశాడంట? అపోస్తలుగా చేసి ఉన్నాడు. మరి నాకు చదువు లేదు, జ్ఞానం లేదు, నేను అడిగాను ఏమనంటే, నాయన నీ బైబిల్ చదువుకునే జ్ఞానం నాకు కావాలి నాయన, నీ బైబిల్ చదవాలని ఆశగా ఉంది నాయన అని నేను అడిగినప్పుడు దేవుడు నాకు ఇచ్చాడా లేదా? ఇచ్చి ఉన్నాడు. చదవడం ఇవ్వడమే కాదు, ఆయన మాట్లాడే శక్తి కూడా దేవుడు నాకు ఇచ్చి ఉన్నాడు. ఆయన అంట ఎలాంటి వాడంట? దరిద్రులంట నేల నుండి లేవనెత్తేవాడంట, పెంట ముక్కల నుండి దీనుల పైకి ఎత్తేవాడంట. అంటే మన భక్తి మనకి ధైర్యం పుట్టించాలంటే మనలో ఏముండాలంట? పరిశుద్ధాత్మ అనే శక్తి. స్టెఫను ఎలా నింపబడ్డాడంట? ఆత్మతో నింపబడ్డాడంట, జ్ఞానంతో నింపబడ్డాడంట. ఉందానికి జ్ఞానం, ఉందానికి ఆత్మ. ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ శక్తితో నింపనాయనా, నన్ను కదిలించినాయనా, నాతో మాట్లాడినాయనా, నా
పరిశుద్ధాత్మ అనుభవం అనిపిస్తుంటే, పరిశుద్ధాత్మలో ఆనందిస్తుంటే ఎవరైనా చూస్తారేమో అనేసి సిగ్గుపడితే దేవుడు అంట ఒక రోజు మనల్ని గురించి ఏం చేస్తాడట? సిగ్గుపడతాడట. ఎక్కడ సిగ్గుపడతాడు? మన వంతులో మనం నిలబడినప్పుడు అంట మనల్ని చూసాడు ఏం పడతాడటండి? సిగ్గుపడతాడు. దేవుని సన్నిధిలో కాదు, ఆత్మ ఉంటేనే మనం ఎన్ని కార్యాలైనా మనము చేయగలుగుతామండి. పేతురు యోహాను మీద పరిశుద్ధాత్మ శక్తి ఉంది కనుక పుట్టిన మొదలు కుంటువాడైన వాడిని దేవుడు వారి ద్వారా ముట్టి అన్నాడు. వారు ప్రార్థన చేస్తే వాళ్ళు కూర్చున్న స్థలం అంతా కంపించిపోయింది. వారు ప్రార్థన చేస్తే వారి ప్రశ్నలు చేత 5,000 మంది చేర్చబడ్డారు. వారు ప్రార్థన చేస్తే తమ ఆస్తులు అమ్మి ప్రజలందరూ అపొస్తలులకు ఆత్మహత్యలు పెట్టారు. వారు ప్రార్థన చేస్తే వారు నడుస్తుంటే అనేక రోగులు తీసుకెళ్లి వారు నీడబెడితే చాలు, వారు వస్త్రం ముట్టుకుంటే చాలు, వారు వెళ్ళే దారిలోనే ఉంటే చాలు అని అనేకులు నిలబడేవారు. ఈ రోజుల్లో అలాంటి ఆత్మ మనకు లేకపోయిందంటే అది ఎవరి లోపం అంటే మన లోపమే కానీ దేవుడి లోపము. అడగాల, పొందుకోవాలి. అపోస్తల కార్యంలో జరిగిన కార్యం ఇప్పుడు కూడా జరిగింది. అపోస్తల కాలంలో పొందుకున్న పరిశుద్ధాత్మ శక్తి ఇప్పుడు కూడా ఉంది. కానీ మనం ఆత్మను ఏం చేస్తున్నామంటే నిర్లక్ష్యం చేస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఏం చేస్తున్నామండి? నిర్లక్ష్యం చేస్తున్నాం. పర్లేదులే అనుకుంటున్నాం. ఆ మండింపు పడకపోతే ఏమైందిలే అని అనుకుంటున్నాం. కానీ మనం మండింపు పడాలండి, మనం వెలిగించబడాలా, మనం కాల్చబడాలా. ఏం కాల్చబడాలా? మనలో ఉన్న క్రియలు, చెడ్డ క్రియలు, మలినమైన క్రియలు, అసహ్యమైన ఆలోచనలు, చెడు తలంపులు, ఇవన్నీ ఎప్పుడైతే కాల్చబడతాయో మనం ఏం పొందుకుంటామంట? పరిశుద్ధాత్మ అనే శక్తిని మనము పరిశుద్ధాత్మ అనే శక్తి పొందుకున్నప్పుడు మనకి ఎవరికైనా భోగం దగ్గరికి వెళ్ళి మనం ప్రార్థన చేస్తే దేవుడు స్వస్థపరుస్తాడండి. ఏ కార్యమైనా జరిగిస్తాడు. మన ఇంట్లో మనం రక్షించబడితే మన ఇల్లు అంతా కూడా రక్షిస్తాడు దేవుడు. ఆ యొక్క సత్యమైంది ఏది లేదు. కానీ మనకి ఆయనకి అడ్డుగా వస్తున్నాయేమో అవన్నీ తొలగించుకుని ఆత్మలో బలపడదాం, స్థిరపడదాం. ఈ చిన్న మాటలు దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. స్తోత్రం నాయన. పరిశుద్ధిగా మీకు వందనాలు. అలా నాడు అపోస్తలుపైన నీ ఆత్మవర్షము కుమ్మరించదు. మేము కూడి ఉన్న చోటంతా కూడా కంపించుకున్న స్వభావం ఇచ్చి ఆ సంఘంలో కార్యాలు జరుగుతుంది అంటే పరిశుద్ధాత్మ శక్తి ఉందని ప్రజలు చెప్పుకోవాలి ప్రభా. ఈ కార్యాలు చూసి అనేకలు ఎప్పుడు రావాలి ప్రభా అని మీ పని ఆటంకం చేయాలని ఎప్పుడో ఆయన అయ్యా శోధించారు, ఆఫ్ చేయాలని ప్రయత్నం చేశారు ప్రభా. కానీ ఆగదు ప్రభా. నీ పని ఆఫ్ చేసేవాడు కాదు ప్రభా. ఇది సాగేదే కానీ ఆగేది కాదు ప్రభా అని స్తోత్రం. ఎన్ని మాటలు స్తోత్రం మా హృదయమనే వాళ్ళని రాస్తాను. మా సంఘం చీము పట్టింది. నమ్ముకున్న ప్రతి బిడ్డకు చీము పట్టింది. సహాయం దాసులో మీరు దాసురాలు మీరు అయ్యా ప్రతి ఒక్కరు నీ పని చేసి మృగాలను పట్టింది. సహాయం ఈ తెలివించిన ఈ చూపిన వాక్యాన్ని బట్టి నీ వందనాలు స్తోత్రం చెల్లించుకుని ప్రార్థన ప్రతిఫలం దయచేయమని యేసు నామములో అడుగుతున్నాం. ఆమేన్.